ఈ ప్రపంచంలో సర్వశ్రేష్ఠ సారథి అవగలవు. అదే నీ ప్రారంభం కర్ణ. న్యాయం, రాజకులం, అధికారం దాన్ని వాళ్ళ దగ్గరే ఉండనివ్వు. చూశానుగా వాళ్ళ న్యాయాన్ని. ఆ న్యాయమే మన శోణుడికి లభించింది కదా. దాన్నే మీరు న్యాయం అంటున్నారా? న్యాయం నుంచి, సత్యం నుంచి పారిపోతారు మీరు. ఎందుకంటే మీరు పోరాడలేరు కదా. నిజానికి ఎందుకంటే మీరు అసలు పోరాడాలనుకోవట్లేదు కాబట్టి. పారిపోతే ప్రారబ్ధం మారిపోదు నాన్నగారు. మీ రాధేయుడు పారిపోలేదమ్మా, పారిపోలేడు. మీకు గుర్తుంది కదా, మీరు నా నుంచి శోణుడి హత్యకి ప్రతీకారం కోరుకున్నారు. అందరి కోసం న్యాయం కోరారు. నేను ప్రతీకారం చేసి తీరతానమ్మా. శోణుడికి న్యాయం జరగాల్సిందే. మనందరికీ న్యాయం దొరుకుతుంది. ఒకవేళ దొరక్కపోతే అప్పుడు నేను ఆ న్యాయాన్ని నా బాణాలతో సంధించి నా రథానికి కట్టేసి ఈడ్చుకుంటూ మీ కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాను. నేను మీకు మాటిస్తున్నానమ్మా. మహామహితాత్ముడు భీష్ముడికి జై! మహామహితాత్ముడు భీష్ముడికి జై! మహామహితాత్ముడు భీష్ముడికి జై! ధృతరాష్ట్ర మహారాజుకి జై! ధృతరాష్ట్ర మహారాజుకి జై! ధృతరాష్ట్ర మహారాజు జై! ధృతరాష్ట్ర మహారాజుకి జై! ధృతరాష్ట్ర మహారాజుకి జై! హస్తినాపుర వాసులందరికీ ఈ రంగభూమిలోకి స్వాగతం. ఇవాళ హస్తినాపురానికి చెందిన 105 రాకుమారులు తమ విద్యలను ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. దీని తర్వాత మీకందరికీ నమ్మకం కలుగుతుంది. రాబోయే చాలా దశాబ్దాల వరకు హస్తినాపురం సురక్షితంగా ఉంటుందని. ఏ యుద్ధమైనా, ఏ ఆక్రమణదారులైనా హస్తినాపురం వైపుకి కన్నెత్తి కూడా చూడలేరు. ఇప్పటికీ హస్తినాపురానికి అసలు ఎలాంటి శత్రువులు అస్తిత్వంలో లేరు. ఒకవేళ ఉండుంటే ఇది వాళ్ళకి సవాల్ విసరడమే. ఈ భీష్ముడితో పాటుగా హస్తినాపురంలో 105 యోధులు కూడా ఉన్నారు హస్తినాపురాన్ని రక్షించడానికి. తాతగారు, ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నారు? విదురులు పోటీని ఎందుకు ప్రారంభించట్లేదు? ఇంకా నేను ఆగలేకపోతున్నాను. నేను దుర్యోధనుణ్ణి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఎవరు ఉత్తరాధికారి అవుతారో. మన సౌభాగ్యం వల్ల మన ముందు గురుద్రోణులు కూడా ఉన్నారు. ఆయన తన శిష్యుణ్ణి బండరాళ్ల నుంచి సాది రత్నాలుగా మార్చారు. వారే స్వయంగా వారి శిష్యుల్ని పరిచయం చేస్తారు. హస్తినాపుర ప్రజలారా, నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. మహామహితాత్ములు భీష్ములు నాకు 105 దీపాలని అప్పగించారు. ఈరోజు ఆ దీపాలు సూర్యుడిలా ప్రకాశిస్తాయి. ఈ హస్తినాపురం ఆకాశాన్ని ప్రకాశింపజేస్తాయి. ఇప్పుడు మీ సమక్షానికి ఎవరొస్తున్నారంటే ఈ 105 రాకుమారుల్లో అందరికంటే పెద్దవాడు, ధర్మంలో కర్మలో నిపుణుడు, యుద్ధంలో స్థిరుడు, రాకుమారుడైన యుధిష్ఠిరుడు. రాకుమారుడు యుధిష్ఠిరుడికి జై! రాకుమారుడు యుధిష్ఠిరుడికి
ఇప్పుడు మీ సమక్షానికి వస్తున్నవాడు హస్తినాపుర మహారాజు ధృతరాష్ట్రుడి 9 కుమారులు, వారికి నాయకత్వం వహించే అజేయమైన యోధుడు, గదాయుద్ధ ప్రవీణుడు, మహారాజు కుమారుడైన దుర్యోధనుడు. రాకుమారుడు దుర్యోధనుడికి, రాకుమారుడు దుర్యోధనుడికి, రాకుమారుడు దుర్యోధనుడికి, రాకుమారుడు దుర్యోధనుడికి, రాకుమారుడు దుర్యోధనుడికి, రాకుమారుడు దుర్యోధనుడికి. ఆ శబ్దాలేమిటి? పుత్రుడు దుర్యోధనుడు తన కథతో భూమిని మోదడం వల్ల భూమి కంపిస్తోందక్కయ్యా. రాకుమారుడు దుర్యోధనుడికి జై, రాకుమారుడు దుర్యోధనుడికి జై, రాకుమారుడు దుర్యోధనుడికి జై. ధృతరాష్ట్ర మహారాజు భీష్మ పితామహులతో కలిసి ఇక్కడున్న వారందరికీ ఈ దుర్యోధనుడి ప్రణామాలు. ఎక్కడికి వెళ్తున్నావు కర్ణ? సమాధానం మీకు తెలుసు. రాకుమారుల ప్రదర్శన చూడ్డానికి వెళ్తున్నాను. ధనస్సును వెంట తీసుకున్నా నువ్వెక్కడికి వెళ్ళడానికి వీలేదు. హస్తినాపుర వాసులారా, ఇప్పుడు మీ ముందుకు ఎవరొస్తున్నారంటే మహాబాహు, వాయువేగంతో గదని తిప్పగల నిపుణుడు, వృకోదరుడు, భీముడు. పాండుపుత్రుడు భీముడికి జై, పాండుపుత్రుడు భీముడికి జై, పాండుపుత్రుడు భీముడికి జై. కుంతి, ఆ శబ్దాలేమిటి? నా కొడుకు భీముడు దుర్యోధనుడి గదాఘాతానికి బలైన భూమిని తన పాదాలతో జోడించాడు.
ఇప్పుడు మీ సమక్షానికి వస్తున్న వారు అసలు ఖడ్గ యుద్ధంలో వారికి సాటైన వారెవరూ లేరు. కరవాలను డాలులా విడదీయలేని అనుబంధం కలిగిన వాళ్ళు. పాండుపుత్రులైన నకులుడు, సహదేవుడు. పాండుపుత్రుడు నకులుడికి, పాండపుత్రుడు నకులుడికి, పాండుపుత్రుడు సహదేవుడికి. పాండపుత్రుడు నకులుడికి, పాండుపుత్రుడు సహదేవుడికి. ఇక చివరిగా హస్తినాపుర వాసులారా, స్వాగతం పలకండి ఆ మహాయోధుడికి. తన ధనస్సు యొక్క ప్రకంపనలు మేఘాలు గర్జించినట్లే, తన బాణాల్లో చక్రవాక వేగం ఉంటుంది, తన కౌశలంలో ఇంద్రుడి తేజం ఉంది. స్వాగతం పలకండి పాండుపుత్రుడు అర్జునుడికి, పాండుపుత్రుడు అర్జునుడికి, పాండుపుత్రుడు అర్జునుడికి. రాకుమారుడు అర్జునుడికి, రాకుమారుడు అర్జునుడికి, రాకుమారుడు అర్జునుడికి. రాకుమారుడు అర్జునుడికి, రాకుమారుడు అర్జునుడికి, రాకుమారుడు అర్జునుడికి. రాకుమారుడు అర్జునుడికి, రాకుమారుడు అర్జునుడికి, రాకుమారుడు అర్జునుడికి, రాకుమారుడు అర్జునుడికి, రాకుమారుడు అర్జునుడికి. ప్రదర్శన ప్రారంభమైంది నాన్నగారు. మీ కొడుకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి. తన పుత్రుడికి అతిరథుడు ఎప్పుడైనా సరే అనుజ్ఞ ఇవ్వగలడు. మర్యాదను మరిచిపోయిన ఒక మూర్ఖుడికి మాత్రం ఆజ్ఞ ఇవ్వడు. ఇంకా సమయం ఉంది కర్ణ. క్షత్రియులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం ఆపేసే కర్ణ. ఎవరి మధ్యలో అయితే మనం కూర్చోలేమో వాళ్ళని ధిక్కరించాలనే కలని నువ్వు మానేసేయి. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఏదో పిచ్చి పని చేస్తే ఎంత అనర్థం జరుగుతుందో కనీసం ఊహించను కూడా లేవు కర్ణ.
రాకుమారులందరూ రంగభూమిలోకి ప్రవేశించారా? అంటే ద్వంద్వ యుద్ధం ప్రారంభమవుతుంది కదా? కానీ నేను ఈ విషయంలో భీష్మ పితామహుల అభిప్రాయాన్ని సమర్థిస్తున్నాను. అన్నదమ్ములు ద్వంద్వ యుద్ధం చేసుకోకూడదు. ద్వంద్వ యుద్ధం సోదరుల మధ్య కాదు, సింహాసనానికి ఉత్తరాధికారులకి మధ్య జరుగుతోంది. పైగా అది అవసరం కూడా. ఎందుకంటే అది హస్తినాపురం అధికారం. తనకు అత్యంత శక్తిమంతుడైన యువరాజు దొరకడం. యువరాజు అయ్యేవాడు రాజవుతాడు కదా గాంధారక్క. తనకి బలవంతుడు కావడంతో పాటు న్యాయప్రియుడు, ధర్మపరుడు, ఇంకా శాంతి కామకుడు అయి ఉండాలి. ఇప్పుడు నిర్ణయాన్ని ద్వంద్వ యుద్ధమే చేస్తుంది, మన మాటలు కాదు. ఇక ఇప్పుడు రాకుమారుల మధ్య ద్వంద్వ యుద్ధం జరుగుతుంది. ఏ రాకుమారుడు ఈ పోటీలో గెలుస్తాడో తనని ఈ పోటీలో విజేతగా ప్రకటించడం జరుగుతుంది. ఆ ద్వంద్వ యుద్ధం ఎవరెవరి మధ్యన జరగాలో ఆ నిర్ణయం పాచికల ఆధారంగా జరుగుతుంది. కానీ గుర్తుంచుకోండి రాకుమారులారా, ఇది పోటీ మాత్రమే, యుద్ధం కాదు. ఒకవేళ ఏ పోటీదారు ప్రహారం వల్లైనా ఇతర పోటీదారుల రక్తం చిందితే ఆ క్షణంలోనే ఆ రాకుమారుణ్ణి ఈ పోటీ నుంచి అయోగ్యుడిగా ప్రకటించడం జరుగుతుంది. ఇప్పుడు కురువంశానికి చెందిన 105 రాకుమారులు పరస్పర ద్వంద్వంలో తమ తమ కౌశలాన్ని ప్రదర్శిస్తారు. వారిలోంచి ఎంపిక చేసిన 5 యోధులు తర్వాతి అంకంలో ద్వంద్వం చేస్తారు. పాచికలు వేయండి గాంధార రాజా. రాకుమారుడు అర్జునుడికి, రాకుమారుడు అర్జునుడికి, రాకుమారుడు అర్జునుడికి. గురుదేవా, ఇది ఒక మైత్రీపూర్వకమైన పోరాటమే. దుర్యోధనుడి ప్రహారం ప్రమాదకరం అయ్యుండేది కదా. కానీ కాలేదుగా అన్నగారు. నియమం ప్రకారం ఒకవేళ రక్తం చిందితే అప్పుడు నేను అయోగ్యుణ్ణి అయ్యేవాణ్ణి. చూపించండి, ఎక్కడుంది రక్తం?